నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం మార్కు సువార్త 14:38 శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. యేసు తాను సిలువ వేయబడుటకు ముందు రాత్రి తన శిష్యులతో కలిసి గెత్సెమనే తోటలో శిష్యులైన పేతురు, యాకోబు, యోహాను ప్రార్థన చేయుటకు బదులు నిద్రపోయారు. అప్పుడే యేసు వారికి శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని వారిని హెచ్చరిస్తున్నటువంటి సందర్భంలోనిది. మన విశ్వాస జీవితం ఒక ఆత్మీయ యుద్ధం. సాతాను మనలను పరీక్షించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి మనం ఎప్పుడూ ఆత్మీయ సంసిద్ధత కలిగి ఉండాలి. దానికి ప్రార్థన శక్తి చాలా అవసరం. ప్రార్థన లేకుండా మనం శోధనను జయించలేం. ప్రార్థన మనకు దేవుని యొక్క బలాన్ని ఇస్తుంది. మనం చేస్తున్న ఆత్మీయ యుద్ధంలో ఆత్మ, శరీరం ఒకదానికొకటి విరుద్ధంగా ఉంటాయి. ఆత్మ దేవుని వైపు లాగుతుంది, శరీరం పాపం వైపు లాగుతుంది. అందుకే మన శరీరాన్ని నియంత్రించి ఆత్మలో నడవాలి. లూకా సువార్త 22:40 శోధనలో పడకుండానట్లు ప్రార్థనలో బలముగా ఉండాలి. శోధనను జయించడానికి ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని సమీపించి దేవుని సహాయము కొరకు అడుగుతూ అందులో నుండి దేవుడు ఏర్పరిచిన మార్గం చూపించమని ప్రార్థనలో అడిగేవారమై ఉండాలి. 1 పేతురు పత్రిక 5:8 శత్రువైన సాతాను ఆత్మీయంగా ఉన్నవారిని పడగొట్టుటకు, వారిని దేవుని మార్గము నుండి వేరు చేయుటకు సంచరిస్తూనే ఉంటాడు. దాని ఉచ్చులో పడకుండా మనలను, మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొనుటకు ప్రార్థన అనే ఆయుధమును ధరించిన వారమై ప్రార్థన చేయుటలో ఎడతెగక నిలిచి ఉండే అనుభవం మనదైతే శోధనలను జయించి దేవుని ఘనంగా మహిమపరిచే ఆధిక్యత మనదే. ఆమేన్.